హాయ్ అండి, వెల్కమ్ టు వంటల బుట్ట. ప్రతిరోజు ఇడ్లీ దోశలు అని కాకుండా అప్పుడప్పుడు హెల్తీగా టేస్టీగా తక్కువ టైంలో చేసుకునే ఈ అటుకుల ఉప్మాని ఈరోజు వీడియోలో ఎలా చేయాలో చూసే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా 2 కప్పుల అటుకుల్ని ఒక జల్లెడలో వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగి నీళ్లు పోయేంత వరకు పక్కన పెట్టండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత అరకప్పు పల్లీలు వేసుకుని దోరగా వేయించి 1 స్పూన్ జీడిపప్పును కూడా వేసి కొద్దిగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. అదే ప్యాన్లో 1 స్పూన్ తాలింపు దినుసులు తర్వాత 2 ఎండుమిరపకాయల్ని ముక్కలుగా చేసి వేసి 2 రెమ్మల కరివేపాకుని వేసుకుని వేయించుకోవాలి. చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం కలుపుతూ 1/2 స్పూన్ పసుపు వేసి కలిపిన తర్వాత సన్నగా కట్ చేసిన అరకప్పు టమోటో, అరకప్పు క్యారెట్ తురుము, 1/2 స్పూన్ సాల్ట్ వేసి కలపాలి. ముందుగా వేయించి పెట్టుకున్న పల్లి జీడిపప్పును వేశాక మనం తడిపి పెట్టుకున్న అటుకులను వేసి మొత్తం కలిసేలా కలుపుతూ సన్నగా కట్ చేసిన కొత్తిమీరను చల్లిన తర్వాత 5 నిమిషాలు చల్లారనిచ్చి చివరిగా 2 స్పూన్ల నిమ్మరసాన్ని వేసి కలిపితే హెల్దీ అండ్ టేస్టీ అటుకుల ఉప్మా రెడీ. లైక్, కామెంట్, షేర్. థ్యాంక్ యూ.